ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. 8వ అధ్యాయము 27వ వచనము చదువుదాం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఆకాశము మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. చాలు. ఆరాధనకు సహాయకరంగా రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ దినమందు దేవుడు అపరిమితుడు. అపరిమితుడు అనగా దేవుడు కొలతలు లేనివాడు. దేవునికి సరిహద్దులు లేవు. సమయము సరిహద్దులు లేవు. స్థల సరిహద్దులు లేవు. జ్ఞాన సరిహద్దులు లేవు. అధికార సరిహద్దులు లేవు. శక్తి సరిహద్దులు లేవు. అధికారానికి పరిమితులు లేవు. అందుకే దేవుడు నిరాకారుడు, పరిమితి లేనివాడు. ఆకారమందు ఉంటే పరిమితి ఉంది అనడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఆత్మ గనుక దేవుడు అపరిమితుడు. దేవుడు ఆత్మ గనుక దేవుడు అపరిమితుడు. కొలతలు లేనివాడు అనే సంగతి దేవుని వాక్యం బైబిల్ చెబుతూ ఉంది. దీన్ని బట్టి జ్ఞాని అయిన సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టి ఇట్లా పలికాడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అన్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఎందుకు ఈ లోకమందు నివాసం చేయడు అంటే ఆయన చెప్పినాడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు అన్నాడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. అందుకే దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన ఆకాశమందున్నవాడు. ఆకాశమందు ఉండి అందరిని చూస్తున్నవాడు, అందరినీ ఎరిగినవాడు, అందరితో కూడా ఉన్నవాడు. ఎలా ఉన్నాడు అందరితోనికే? ఎలా ఉన్నాడు అందరిలో అంటే ఆత్మరూపిగా ఆయన అందరితో ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. అయితే ఆయన నివాసం చేయడానికి మాత్రము ఈ మందిరము, ఈ భూమి ఆయనను పట్టజాలదు. ఆకాశము నీ సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని రాయబడింది. నిజమే, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి ఆయన మరి దేవుడు కొలతలు లేనివాడు. ఇంత ఎత్తుంటాడు అని ఎవరైనా దేవుని కొలుస్తారా?
ఇంత వెడల్పు ఉంటాడు అని దేవుని ఎవరైనా కొలుస్తారా? అంతగా దేవుడు మానవునికి అవకాశం ఆయన ఇవ్వలేదు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, మరి ఆకాశ మహాకాశములే నిన్ను పట్టజాలవు అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇదే లేఖన భాగము మరి మీరు రాసుకోండి. ఇదే లేఖన భాగము దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయము 18వ వచనంలో ఈ రెండు మాటలు కూడా ఇదే మాటలు మనకు కనిపిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలా. ఈ సమయమందు మనము ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం. 113వ కీర్తన ఒకసారి చూడండి. 113వ కీర్తన 4వ వచనము చదవాలి. 113వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది అని రాయబడింది. ఆయనను గురించి రాయబడిన మాట కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తనలో ఇటు చూస్తున్నాం. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు అన్నాడు. ఈ మహోన్నతుడైన దేవుణ్ణి తాను స్తుతిస్తున్నట్టుగా మనకు వాక్యం చెబుతూ ఉంది. మొదటి రెండు వచనాల్లో ఇటు రాయబడింది, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక అనే మాట వ్రాయబడింది. ఇది మొదలుకొని ఎల్లకాలం అంటే ప్రతిరోజు కూడా దేవుని నామము స్తుతించబడాలి, దేవుని నామము ఆరాధించబడాలి, దేవుని నామం పొగడబడాలి అని దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందునుగాక అనే మాట ఉంది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా దేవుని నామము స్తుతించబడాలి, దేవుని నామము ఆరాధించబడాలి అనేది దావీదు రాసిన కీర్తన మనం చూస్తాం. అందుని బట్టి యెహోవా అన్యజనులందరి ఎదుట ఆయన మహోన్నతుడుగా ఉన్నాడు. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు అని ఆయన గురించి మనము చెప్పుకుంటాం. కాబట్టి ఆయన మహోన్నతుడు అంటూ ఇట్లా అన్నాడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ అవునా, షకీనా మహిమ అంటారు. షకీనా అంటే అర్థం ఏమిటి? మహిమ మేఘము అని అర్థం. కాబట్టి ఆయన మహిమ మేఘం ఆకాశ విశాలమున వ్యాపించి ఉంది, ఆకాశ విశాలమున వ్యాపించి ఉంది అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. 5వ వచనం చూడగా ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు అనే మాట రాయబడింది. అవునా? ఎక్కడున్నాడు ఈయన? ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఉన్నతమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఉన్నతమైన స్థలములలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయనను పోలి ఉన్నవాడెవడు? మన దేవుని పోలి ఉన్నవాడెవడు? ఆయనకు సాటి అయిన వాడెవడు? ఆయనకు సరిపోయిన వాడెవడు? ఆయనకు సరితూగలవాడు ఎవడు అని దావీదు మరి ఎరిగిన వాడై మనకు రాసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 6వ వచనం చూడగా ఇలాగుంది. 6వ వచనంలో ఆయన భూమి ఆకాశములను వంగి చూడ ఆయన భూమి ఆకాశం వంగి చూడను గ్రహించుచున్నాడు అన్నమాట బైబిల్ చెబుతుంది. కాబట్టి ఆయన భూమి ఆకాశములను చూస్తూ ఉన్నాడు.
భూమి ఆకాశం కలగజేసిన వాడు, ఆయన పరిశీలిస్తున్నాడు. అంత గొప్ప దేవుడై ఉన్నాడు అనే సంగతి ఈ వచనాలన్నీ కూడా మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 3వ చరణం. 145వ కీర్తన 3వ చరణంలో, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది అని ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా చూస్తే యెహోవా యొక్క మంచితనము గురించి వ్రాయబడింది. దేవుని యొక్క మంచితనం గురించి వ్రాయబడి ఉంది. ఇది కూడా స్తుతి కీర్తనే, దావీదు కీర్తనే అన్నమాట మనము చూడగలుగుతూ ఉన్నాం. అందును బట్టి యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన అధిక స్తోత్రము నొందగిన వాడు, స్తోత్రముల మీద ఆయన అధికారి అనే సంగతి ఈ వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది. 147వ కీర్తన 5వ చరణం గుడుక, 147వ కీర్తన 5వ చరణం కూడా చూడగా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని రాయబడింది. మన ప్రభువు గొప్పవాడు అనే మాట చూస్తాం. మన ప్రభువు గొప్పవాడు. గొప్పవాడు మాత్రమేనా? ఆయన అధిక శక్తి గలవాడు కూడా ఉంది. అధిక శక్తి గలవాడు అంతేనా? ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని వ్రాయబడిందంటే లెక్కలేనిది. ఆయన జ్ఞానము లెక్కలేనిది. సొలొమోను జ్ఞానము కంటే, మానవుల జ్ఞానము కంటే ఆయన జ్ఞానము లెక్కలేనిది. మనం జ్ఞానం పొందుకోవాలంటే ఆయన నుంచి పొందుకోవాల్సిందే, అవునా? యాకోబు పత్రిక 1:5 ప్రకారంగా ఆయన నుంచి మనం జ్ఞానం పొందుకోవాల్సింది. ఎందుకంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు, మితి లేనివాడు, అదృశ్యుడు, దేవాది దేవుడు అన్న సంగతి ఈ వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. అందుని బట్టి మనము ఆయనను స్తుతించబద్ధులమై ఉన్నాము అన్న సంగతి దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడు అంటే, ఇలాగా తిమోతికి రాస్తూ పౌలు ఇలా చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16లో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం మనం చూడగా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని మాట రాయబడింది. చాలు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. ఎక్కడున్నాడు ఆయన అంటే, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, మహిమలో ఆయన ఉన్నాడు. ఆయన మహోన్నతుడు కాబట్టి ఆయన మహిమలో ఉన్నాడు. ఆయనను ఏ నరుడు కూడా సమీపించలేడు, ఏ నరుడు ఆయనను సమీపించి బతకలేడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అయితే దేవుని పిల్లలమైన మనకు ఆయనను సమీపించడానికి కృపనిచ్చినాడు. ఎట్లా? ఈ విధంగా మనము ఆయనను సమీపిస్తూ ఉన్నాం, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం, ఆయనను స్తుతిస్తూ ఉన్నాం, ఆయన గణపరుస్తూ ఉన్నాం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము ఇది అనేది గుర్తుంచుకునేవారుగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది 1:8లో. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం రాయబడిన మాట, అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉంది. అల్ఫయు ఓమెగయు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అల్ఫా అంటే మొదటి అక్షరం, ఓమెగా అంటే చివరి అక్షరం. దేవుడు శాశ్వతుడు. సృష్టి కాలము నుండి అంతం వరకు అంతటికి ప్రభు మరి దుర్గమై ఉన్నవాడు.
అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకోసమే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని ఆయన చెప్పినట్టుగా వాక్యము చెబుతూ ఉంది. ఈయన సర్వాధికారి, ఆయన ప్రభు అని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. 19వ అధ్యాయము 6వ వచనం చూడగా, 19వ అధ్యాయము 6వ వచనం మనం చూడగా ఇందులో ఆ విధంగా రాయబడింది. చూడండి, 19వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. చాలు, ఆయనను స్తుతించండి అని రాయబడింది. ఎవరిని స్తుతించాలా? ఎవరిని స్తుతించాలంట? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి అని వాక్యము చెబుతుంది. ఆయనను స్తుతించే భాగ్యము దేవుడు మనకిచ్చినాడు. ఆనాడు అపోస్తులకు ఇచ్చినాడు, మనకంటే ముందున్న వారికి ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చినాడు. ఈ దినము మనకును ఆయన అట్టి కృపానుగ్రహించినాడు. ఎట్టి కృపానుగ్రహించినాడంటే ఆయనను సమీపించే కృపానుగ్రహించినాడు, ఆయనను తండ్రి అని సంబోధించే కృపానుగ్రహించినాడు, ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని ఆయన అనుగ్రహించినాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎలాగిచ్చాడు ఆయన అంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పాపులమైన మనల్ని రక్షించి ఈ విధంగా స్తుతించడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవాది దేవుడు, మితిలేనివాడు, అంతటా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడైనటువంటి ఆ ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.